వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్లపై తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఇవాళ తీర్పు వస్తుందని భావించినప్పటికీ న్యాయాధికారి సోమవారానికి వాయిదా వేయడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. ఈ కేసులో వంశీ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు వంశీ ఆరోగ్య కారణాలని పరిగణలోకి తీసుకుని జైల్లో మంచం, ఇంటి నుంచి ఆహారం అందించేలా అనుమతి ఇవ్వాలని వంశీ తరపున న్యాయవాదులు పిటిషన్లు వేశారు. వీటిపై విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో 4 రోజుల పాటు విచారణ జరిగింది. దీనిపై ఎస్సీ/ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని అఫిడవిట్ ద్వారా చెప్పారు. వంశీని కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్పై జరిగిన విచారణలో వంశీని కస్టడీకి ఇస్తే మరిన్ని ఆధారాలు సేకరించడంతో పాటు ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరింత మంది సూత్రధారులు, పాత్రధారులు తెలిసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో వంశీని అన్యాయంగా ఇరికించారని, ఎటువంటి తప్పు చేయలేదంటూ వంశీ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీంతో ఇరువైపుల న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో న్యాయాధికారి తీర్పును శుక్రవారం వెలువరిస్తామంటూ విచారణ వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఉత్కంఠతో అందరూ ఏం తీర్పు వస్తుందా అని ఎదురు చూశారు. అయితే ఈ పిటిషన్పై తీర్పు సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయాధికారి తెలిపారు. మరోవైపు వంశీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జైల్లో మంచం సౌకర్యం కల్పించడంతో పాటు ఇంటి నుంచి ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా ఈ కేసులో వంశీకి సంబంధం లేనందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ తరపున దాఖలైన పిటిషన్ పైన విచారణ సాగింది. వంశీ ఆరోగ్యం విషయంలో జైలర్ ను, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లను కోర్టుకు పిలిపించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. 3 వైద్యులతో కమిటీ వేసి నివేదిక కోర్టుకు ఇవ్వాలని న్యాయాధికారి ఆదేశించారు. వైద్యుల నివేదిక కూడా వచ్చిన తర్వాత కోర్టు నిర్ణయం చెబుతామని గురువారం న్యాయాధికారి తెలిపారు. శుక్రవారం దీనిపైన కోర్టు నిర్ణయం వస్తుందని న్యాయాధికారి చెప్పడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ పలు కారణాలతో తీర్పును సోమవారం వెల్లడిస్తామని చెప్పి విచారణను వాయిదా వేశారు. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే 2 సార్లు సమయం కోరిన పోలీసులు ముచ్చటగా 3వ సారి కూడా సమయం ఇవ్వాలని కోరడంతో వంశీ తరపున న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పోలీసులకు స్పష్టంగా చెప్పింది. వంశీ బెయిల్ అంశంపై మంగళవారం తీర్పు వెలువరిస్తామని చెప్పి ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయాధికారి విచారణ వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్ పై పోలీసులు కూడా కౌంటర్ వేసి విచారణ కొనసాగేలా చూడాలని, లేకుంటే కోర్టు బెయిల్ ఇస్తే అది పోలీసుల వైఫల్యంగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయవాదులు అంటున్నారు. మొత్తానికి మంగళవారం వంశీ బెయిల్ పై ఉన్న సస్పెన్స్ వీడనుంది.